హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ఫస్ట్ ప్రోమో అయితే వచ్చిందనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఫస్ట్ ప్రోమో గురించి చెప్పాలి అంటే బిగ్ బాస్ ఆడియన్స్కి, బిగ్ బాస్ లవర్స్కి నచ్చే విధంగా ప్రోమోని అయితే కట్ చేశారు వాళ్ళు. సో చాలా బాగానే ఉంది. మంచి మసాలా అయితే ఉందనే చెప్పాలి. మీకు కావాల్సిన ఆ మసాలా, ఆ ఘాటు, ఆ హీటు, సో అదంతా ఉందన్నమాట. సో ప్రోమోలో కనుక మీరు చూసుకుంటే అక్కడ సంజన గారికి దువ్వాడ మాధురి గారికి అయితే గొడవ అయితే జరుగుతుంది. సో ఇది నిజంగా గొడవ జరిగిందా అంటే ఇది గొడవ జరగలేదు. వాళ్ళిద్దరూ ప్రాంక్ చేస్తున్నారన్నమాట. సో ఆ ప్రాంక్ చేసే క్రమంలో వాళ్ళు గొడవ పడినట్టు నటిస్తున్నారు. అది హౌస్‌మేట్స్‌కి తెలీదు. బయట చూసే మనకైతే తెలుసనమాట. వాళ్ళిద్దరూ ముందు అనుకున్నారు మనిద్దరం గొడవ పడదాం, ప్రాంక్ చేద్దామని. సో ప్రాంక్ అయితే చేస్తున్నారనమాట. సో ఆమె అయితే అరుస్తుంది. సో అలా వాళ్ళిద్దరి మధ్య అదొక డిస్కషన్ అయితే జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ దివ్య నిఖిత వర్సెస్ దువ్వాడ మాధురి గారు. సో వైల్డ్ కార్డ్స్ వచ్చాక చాలా గట్టిగా ఇంపాక్ట్ అయితే పడుతుందనమాట. చాలా గట్టి ఇంపాక్ట్ చూపిస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టోమ్ అని చెప్పారు కదా నాగార్జున గారు. సో అందుకే అందరూ ఫైర్ అవుతున్నారు చాలా గట్టిగా. అలా ఇలా లేదు. సో మంచిగా క్లిక్ అవుతుంది సీజను. మెల్లమెల్లగా బండి ముందుకెళ్తుందనే చెప్పాలి. సో ఎలాగంటే ఖమ్మం నుంచి హైదరాబాద్ రావాలి కదా. సో ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు అయితే వచ్చింది హిట్ కావటానికి. బట్ హైదరాబాద్ వచ్చిద్దా రాదా అనేదే డౌటు. సూర్యాపేట నుంచి మళ్ళీ ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళిందనుకో ఇంకేం చేయలేము. సూర్యాపేట నుంచి తిన్నగా హైదరాబాద్ వస్తే హిట్ అయ్యిద్ది. అలా కాకుండా సూర్యాపేట నుంచి డైరెక్ట్ ముంబైకి వెళ్ళిందనుకో ఇక ఏం లేదు, అస్సామే షో. సో అదనమాట. ఇక దువ్వాడ మాదిరికను మన దివ్య నిఖిత గారికి అయితే గొడవ అయితే జరుగుతుంది. సో ఇక వీళ్ళిద్దరి మధ్య రైవలరీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అదనమాట. ఇక గట్టిగా అరుస్తున్నారనమాట దువ్వాడ మాదిరి గారు. ఏమనంటే నాన్న 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 అంటారు. నేను బాండ్ల కోసం రాలేదు అది ఇది అని అంటున్నారు అనమాట. సో వీళ్ళందరూ మంచిగా ఎపిసోడ్లన్నీ చూసే వచ్చారనమాట. సో మీలో ఎంతమందికి దువ్వాడ మాధురి గారు నచ్చారు, తను విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎవరికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒకవేళ తను విన్నర్ అయితే ఏమవుద్దో కూడా కామెంట్ చేయండి. సో నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమయ్యి ఉంటుంది. సో తను తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఫీమేల్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో అలా ఏమీ లేవులేండి. జస్ట్ ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలనుకుంటున్నా, అందుకనే చెప్తున్నా అనమాట. సో అది. సో దువ్వాడ మాధురి గారు ఎంతమందికి నచ్చుతున్నారు, ఎంతమంది తన ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేయండి, నేను చూడాలనుకుంటున్నాను. సో లెట్స్ సీ అనమాట. ఈ వీడియోకి ఎంతమంది లైకులు కొడతారు అంతమంది దువ్వాడ మాధురి గారి ఫ్యాన్స్ ఉన్నారని నేను అనుకుంటా. సో అదనమాట. సో లెట్స్ సీ, చూద్దాం మరి దువ్వాడ మాధురి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో. మీ పవర్ ఏంటో చూపించాలి లైక్స్తో.